హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది సండే రోజు వ్లాగ్ అండి. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇల్లంతా ఫస్ట్ అయితే ఇలా సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించాలి అని అనుకున్నాను. కానీ మళ్ళీ ధూపం వేద్దాము అని చెప్పి హాల్లో సెంటెడ్ క్యాండిల్ వెలిగించకుండా ఓన్లీ బెడ్రూమ్లో మట్టుకే సెంటెడ్ క్యాండిల్ వెలిగించాను. ఇది లెవెండర్ అన్నమాట. ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది లెవెండర్. ఇంకా సెంటెడ్ క్యాండిల్ బెడ్రూమ్లో వెలిగించేసి స్నానం చేసి వచ్చి దేవుడికి దీపం పెట్టుకుని దాని తర్వాత ఇల్లంతా పొగేసానండి. ఇందులో నేను సాంబ్రాణి అలాగే గుగ్గిలం ఈ రెండు కలుపుతానమాట. యాక్చువల్గా సైకిల్ వాళ్ళవి తీసుకొని వచ్చాను ఈసారి. కప్స్ ఉంటాయి కదా, సాంబ్రాణి కప్స్, అవి తీసుకొని వచ్చాను. అది ఎందుకో అంత మంచిగా అనిపించలేదు నాకు. ఒక్కటే ప్యాకెట్ తెప్పించానులేండి, ఫ్లిప్కార్ట్లో తెప్పించాను. నాకు ఎందుకో మంచిగా లేదు, ఎక్కువసేపు వెలగలేదు. అది కొంచెం పెద్ద సైజు ఉంది కానీ ఏంటో ఎక్కువసేపు వెలగనట్టు, మనం సాంబ్రాణి వేసినా కానీ పొగ ఎక్కువ రానట్టు అలా అనిపించింది. లాస్ట్ టైం నేను ఆర్గానిక్వి తెచ్చాను, అవైతే చాలాసేపు పొగ వస్తుంది, ఇల్లు నిండా పొగ ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది అలా ఉంటే. ఇంకా ఇవి ఉన్నాయి కదా, జస్ట్ ఇవి మట్టికే ఇది యూస్ చేసేసి పొగేసాను అనమాట. ఏంటో ఈ మధ్యన నేను ఇంటిని కూడా ఫీల్ అవ్వట్లేదు, ప్రెషర్ ఉంది అని చెప్పేసి అలా అనుకుంటా ఉన్నాను కదా. పొద్దున్నే లేచి ఇవాళ మొత్తం డీప్ క్లీన్ చేసేసానండి. పనమ్మాయి 11:30కి అనుకుంటా వెళ్ళింది. ఇంకా తను వెళ్ళిన తర్వాత ఇవన్నీ చేస్తున్నాను అనమాట. ఇల్లు డీప్ క్లీన్ చేసుకుని ఫ్యాన్స్ అవన్నీ తుడుచుకుని కిటికీలు అవన్నీ తుడిచేసి అంతా డస్టింగ్ చేసేసి బెడ్షీట్స్ అవన్నీ మార్చేసి సోఫాలు అవంతా క్లీన్ చేసి ఇంకా ఇలాంటివన్నీ చేసిన తర్వాత పొగేస్తే ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో. యాక్చువల్గా ఇది నేను ప్రతి వీక్ చేస్తానండి, ఎవ్రీ వీక్ చేస్తాను. కానీ ఈ మధ్యన ఒక 2 వీక్స్ నుంచి చెయ్యట్లేదు. అసలు ఈరోజు ఎంత బాగా అనిపించిందో నాకైతే. బాగా ఆకలేసేసింది. చపాతీలు తింటున్నాను. పొద్దున్నే లేచాను ఇవాళ. అస్సలు పడుకోవద్దు అని అనుకున్నాను, ఎందుకంటే మొన్న మీకు బట్టలు చూపించాను కదా, అవి ఆల్టరేషన్స్ చేసుకుందాము అని అనుకున్నాను. లోకల్ స్టోర్లో తీసుకున్న బట్టలు చాలా లూజ్గా ఉన్నాయి, వాటికి స్టిచ్చెస్ వేసుకోవాలి కంపల్సరిగా. లేదు అనంటే చాలా లూజ్గా కనపడుతున్నాయి. నేను బేసిక్గానే చాలా లూజ్గా వేసుకుంటాను బట్టలు, ఇవి ఇంకా లూజ్ ఉన్నాయి అన్నమాట. స్టిచ్చెస్ వేద్దామని అనుకున్నాను కానీ ఇంకా తిన్న వెంటనే నిద్ర వచ్చేసింది. ఒక 2 అవర్స్ చాలా పడుకున్నాను. ఇంకేం జరిగిందో కూడా తెలీదు. వర్షం పడింది, బట్టలు ఆరేసాను. అసలు ఇంకేం నాకు తెలియలేదన్నమాట, అంతలా నిద్ర వచ్చేసింది. పొద్దున్నే లేస్తున్నాను కదా. ప్లస్ సాటర్డే కూడా మాకు ఆఫీస్ ఉంది. సాటర్డే రోజు కూడా నేను ఇంటికి వచ్చేసరికి తడిచి వచ్చానని చెప్పాను కదండి నిన్నటి వీడియోలో. సో బాగా టయర్డ్గా అనిపించి పడుకున్నాను అనమాట. ఇంకా లేచిన తర్వాత మళ్ళీ కొన్ని పనులు చేసుకున్నాను. జెప్టోలో ఫుడ్ మనకి కావాల్సినవి ఆర్డర్ చేశాను. అంటే బెల్లం పొడి అలాంటివి చూపిస్తాను. అది కూడా నేను నిన్న గ్లాసెస్ చూపించాను కదండి, గ్లాసెస్ తీసుకున్నాను అని చెప్పి. ఈ గ్లాసులు పొద్దున్న నీట్గా వాష్ చేసేసాను. ఇదిగో మాకు క్రాకరీ యూనిట్ చాలా చిన్నగా ఉంటుంది. ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ క్రాకరీ అన్నమాట. నేను ఫస్ట్ నాది ఐకియా వీడియో ఉంటుందండి, అందులో పెట్టాను. అసలు క్రాకరీ యూనిట్స్ అంటే అలా ఉండాలి, ఎంత బాగున్నాయో ఆ క్రాకరీ యూనిట్స్. అవి మనం షోకి పెట్టుకోవచ్చు, చాలామంది షోస్కి పెట్టుకుంటారు. కానీ నాకెందుకో అది మన ఇంట్లో ఎందుకులే, అన్నీ కొనాలి మళ్ళా పింగానివి అని చెప్పి అలా అనిపించింది అనమాట. కానీ అది చాలా బాగుందండి. పెద్ద ఇల్లులు ఉంటాయి కదా, ఇండిపెండెంట్ హౌసెస్, అలాంటి వాళ్ళు అలాంటి క్రాకరీ యూనిట్స్ పెట్టుకొని మంచిగా షో పీసెస్ లాగా పెట్టుకుంటే క్రాకరీని ఎంత అందంగా ఉంటాయో. నాకు చాలా బాగా నచ్చింది అదైతే. మా క్రాకరీ అయితే చాలా చిన్నగా ఉంటుందండి. ఇదే అన్నమాట. ఇంకా గ్లాసులు ఇలా పెట్టాను. ఇంకా నిన్న నెయ్యి కాసాను కదా, మొన్న శుక్రవారం సాయంత్రం నెయ్యి కాసాను, శుక్రవారం పొద్దున్న. అయితే ఈరోజు ఆదివారం సాయంత్రం ఫిల్టర్ చేస్తున్నాను ఈ నెయ్యిని నేను.
యాక్చువల్గా ఇది కూడా ఫిల్టర్ ఎందుకు చేస్తానంటే కింద గోదావరి ఉంటుంది కదా, అది ఇందులోకి వెళ్ళొద్దు అని చెప్పి, స్టోర్ చేసే నెయ్యిలోకి వెళ్ళొద్దని ఫిల్టర్ చేస్తాను అనమాట. ఇంకా ఇందులోనే ఈరోజు చట్నీ చేద్దామని చెప్పి కొత్తిమీర కూడా తెప్పించాను. మార్కెట్కి కూడా అసలు వెళ్ళట్లేదండి. మంగళవారం రోజున మార్కెట్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాను. ఏయో 2-3 రకాల కూరగాయలు తెస్తున్నాను. ఒక్కొక్కసారి వచ్చేటప్పుడు ఫ్రెష్ ఉంటుంది ఇంటి దగ్గర, ఆ ఫ్రెష్లో నుంచి కూరగాయలు తీసుకొని వస్తాను. అలా చేస్తున్నాను అనమాట. నేను ఈ మధ్యన అన్నం కూడా వండట్లేదులేండి ఇంట్లో. కినోవా తినమని చాలామంది చెప్తున్నారు. వైట్ రైస్ మానేసి కినోవా తిందాము అని డిసైడ్ అయ్యాను. ఇవి నేను జెప్టోలో తెప్పించాను, కానీ ఇన్స్టామార్ట్ బ్యాగ్లో ఎందుకున్నాయంటే జెప్టో వాళ్ళు వచ్చినప్పుడు ఇన్స్టామార్ట్ బ్యాగ్లో పెట్టించాను అనమాట. కింద పెట్టకుండా, వర్షం పడుతుంది కదా తడిసిపోతాయి అని చెప్పి ప్యాకెట్స్ ఇందులో కవర్ మనకి అందుబాటులో ఉందని ఇందులో పెట్టించాను. మెయిన్ ఇక్కడ తెప్పించడం రీజన్ ఏంటంటే బెల్లం పొడి కోసం చూస్తే ఇంకా ఇవన్నీ తెప్పించాను. టీ పొడి, కాఫీ పొడి కూడా అయిపోయాయి. అలాగే రోస్టెడ్ సూజీ రవ్వ, 2 రకాల బెల్లం పొడులు తెప్పించాను. అంటే ఆర్గానిక్ బెల్లం, సేఫ్ హార్వెస్ట్ ఒకటి, పార్లీ ఒకటి, ఈ 2 బెల్లం పొడి ప్యాకెట్లు తెప్పించాను. అలాగే కొత్తిమీర కూడా తెప్పించాను. వంకాయలు, టమాటాలు ఉన్నాయి. కొత్తిమీర, వంకాయ, టమాటా పచ్చడి చేద్దామని చెప్పి ఇవి తెప్పించాను అనమాట. పంచదార అసలు వాడట్లేదు, బెల్లం కూడా అయిపోయింది అని బెల్లం పొడి తెప్పించాను. ఫస్ట్ బెల్లం పొడి కోసం చూస్తే ఇవన్నీ యాడ్ అయినాయి అనమాట. ఇది వచ్చేసి ఇయర్ ఫోన్స్ 1 రూపీకే వచ్చిందండి. ఎలా పనిచేస్తుందో తెలియదు కానీ మేడ్ ఇన్ చైనా అంట. 1099 రూపీస్ది 1 రూపీకి వచ్చింది. బాగానే పనిచేస్తుందేమో అనుకుంటున్నాను, చూడాలి. ఏప్రిల్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యిందంట. లోపల ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, అదేంటో పొడుగ్గా ఉంది. రౌండ్గా ఉంటే కొంచెం కంఫర్ట్గా అనిపిస్తుంది నాకు, ఇలాగ పొడుగ్గా ఉంటే ఎందుకో డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతాను. ఇంక ఇవి పక్కన పెట్టేసి, ఇందాక చూసారు కదా మీరు దివాన్ మీద ఈ పిల్లోస్కి కవర్స్ వేయలేదు, ఇంకా ఈ కవర్స్ వేసేసి ఇది దివాన్ అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. పిల్లోస్ బేసిక్గా ఈ దివాన్ చాలా ఇయర్స్ బ్యాక్, అంటే 2007 ఆ టైంలోదన్నమాట. ఎన్ని అమ్మేసినా కానీ ఇది మట్టికి అమ్మొద్దు అని డిసైడ్ అయ్యాను. కొన్ని మనకి బాగా కలిసి వస్తాయి కదండి, అందులో ఇదొకటి. నాకు ఈ ఇల్లు కూడా నాకు చాలా బాగా కలిసి వచ్చింది. సో నాకు చాలామంది సలహా ఇచ్చారు, ఈ ఇంటిని కూడా అమ్మేసి వేరే చోట మంచిగా లగ్జూరియస్ అపార్ట్మెంట్ తీసుకోమని చెప్పి. ఒకవేళ తీసుకుంటే అది సెకండ్గా తీసుకోవచ్చు, కానీ ఇంటిని మట్టికి అమ్మను అని చెప్పాను అనమాట. ఇంకా దివాన్ మీద బెడ్షీట్స్ అన్నీ సెట్ చేసేసి కొత్తిమీర పచ్చడి చేశానని చెప్పాను కదా, కొత్తిమీర తుంచుతున్నాను. యాక్చువల్గా ఇదేంటంటే టమాటా, వంకాయ, కొత్తిమీర చట్నీ చేద్దామని ఇలా చేస్తున్నాను అనమాట. ఇందాక పని కట్టుకుని కొత్తిమీర కూడా తెప్పించాను దీని గురించి. ఆల్రెడీ పొయ్యి మీద ఇప్పుడు తినడానికి అన్నం వండుతున్నాను, అలాగే ఒక దాని మీదేమో పచ్చిమిరపకాయలు వేయించుతున్నాను. చింతపండు ఉంది కదా పేస్ట్, చింతపండు తెప్పిద్దాం పేస్ట్ చేసుకుందాం అని అనుకుంటున్నాను, కానీ మర్చిపోతున్నాను, అసలు గుర్తుండట్లేదు. ఈసారి చింతపండు కూడా ఆర్డర్ చేస్తాను. మనం చేసుకుంటే కొంచెం తక్కువలో అయిపోతుంది, బయట నుంచి తెప్పించుకుంటే కొంచెం ఎక్కువ అవుతుంది కదా. ఇంకొకటి ఏంటంటే చింతపండు కూడా ఎక్కువ తినకూడదంట. ఏంటి చింతపండు కూడా ఎక్కువ తినకూడదు, నేను ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను మీకు గుర్తుండుంటే కనుక. సో చింతపండు కంటే బెస్ట్ సిట్రస్, నిమ్మకాయలు ఇలాంటివి వాడుకోమని చెప్పి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. మీకు ఈ నైఫ్ గుర్తుందా? మీషో నుంచి తెప్పించానండి. చాలా అంటే చాలా షార్ప్గా ఉంది. ఆ కత్తి అయితే మంచిగా తెగుతుంది అని అనిపించింది. మీషో నుంచి ఇదేంటి చాపింగ్ బోర్డు కూడా ఒకటి తెప్పిద్దామని అనుకుంటున్నాను, చూడాలి అది ఎప్పుడు కుదురుతుందో. ఇంకా కొన్ని నాకు ఈరోజు దేవుడికి దీపం పెట్టుకునేటప్పుడు అనిపించింది, ఆ పూజా మందిర్ ఉంటుంది కదా, అదంతా మిర్రర్ స్టిక్కర్స్ వస్తున్నాయి కదా, అలాంటివి ఏమన్నా పెట్టుకుందామా, అందంగా కనిపిస్తుంది కదా అని అనిపించింది.
మళ్ళీ ఇలాంటి వాటికి సెట్ అవుతాయా అవ్వదా అని ఆలోచన అనమాట. మీరు సజెస్ట్ చేయండి. మీరు ఎవరన్నా కనుక చిన్న పూజా మందిరం ఉంటే మిర్రర్ స్టిక్కర్స్ పెట్టుకున్నారా, ఒకవేళ పెట్టుకుంటే ఎలా ఉంది అనేది చెప్పండి. యాక్చువల్గా మాకు పూజా మందిరం ఆ టైంలో ఏమన్నారంటే, దేవుడికి మన ఇంట్లో దేవుడి మందిరానికి గంటలు ఉండకూడదు అనేసి అన్నారనమాట, సౌండ్స్ రాకూడదు అనేసి. అందుకని చెప్పి నేను ఏం చెప్పానంటే, మా కార్పెంటర్కి ఇంట్లో పని చేసినప్పుడు వుడ్ వర్క్ చేశారు కదా, వాళ్ళకి గంటలు పెట్టొద్దు కానీ తలుపులకి గంట షేపులో ఉన్న కటింగ్స్ చేయమని చెప్పాను అనమాట. సో మా దేవుడి మందిరానికి గంట షేప్లో ఉన్న కటింగ్స్ ఉంటాయి కానీ గంటలు ఉండవన్నమాట. అది మా దేవుడి మందిరం స్టోరీ. తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి, మిర్రర్ స్టిక్కర్స్ అంటించుకుంటే ఎలా ఉంటుంది అనేది నాకు సజెస్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఈరోజు అంతా క్లీన్ అయిపోయింది కదా, కొంచెం ఫ్రేగ్రెన్స్ మంచిగా ఉండాలి అని చెప్పి గోద్రేజ్ ఎయిర్ వాళ్ళవి నేను ఫ్రీక్వెంట్గా తెప్పిస్తాను. ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ అయింది, అయిన వెంటనే మళ్ళీ రీప్లేస్ చేసేస్తున్నాను అనమాట. సో గోద్రేజ్ ఎయిర్ వాళ్ళవి నాకు లెవెండర్ ఒకటి, సీ బ్లూ అని ఒకటి ఉంటుంది. ఈ రెండు స్మెల్స్ చాలా బాగుంటాయండి. ఇది లెవెండర్, ఇది వచ్చేసి బాత్రూంలో పెట్టాను. సీ బ్లూ అని ఒకటి ఉంటుంది. అసలు ఆ స్మెల్ ఏంటో నాకు అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో, చాలా ప్లెసెంట్గా ఉంటుంది. కొంచెం మనకి మంచి వాసన వస్తే మన ఇల్లు చాలా మంచిగా అనిపిస్తుంది కదా, కొంచెం పాజిటివ్గా మనం అది అలాగ ఫీల్ అయిపోవచ్చు. అది నా ఒపీనియన్ మట్టుకే. సో ఇది వచ్చేసి సీ బ్లూ, ఇది బెడ్రూమ్లో పెట్టానండి. ఎల్లో కలర్ది వచ్చేసి లెమన్ వచ్చి హాల్లో పెట్టాను అనమాట. నేను ఈ కవర్స్ అన్నీ ఇప్పుతాను కదా, ఇప్పిన తర్వాత వెంటనే పాడేను. ఈ కవర్స్ కూడా మంచి స్మెల్ వస్తాయని చెప్పి ఒక దాంట్లో పెట్టి అలా ఉంచాను అనమాట. వాటికి స్మెల్ పోయేంత వరకు ఇలా ఉంచుతాను. ఒక 1 వీక్ to 10 days కంపల్సరిగా ఉంచుతానండి ఈ కవర్లో. ఇలాగే కొంచెం మంచి వాసన వస్తుంది అనమాట. ఇంకా ఇవి వచ్చేసి కలరా ఉండలు, నెప్థలిన్ బాల్స్ అంటారు కదా అవి. ఈ కలరా ఉండలు వచ్చి బట్టల్లో పెడతాను అనమాట. అంటే బట్టలు లోపల పెట్టను, మనకి కబోర్డ్స్ ఉంటాయి కదా అక్కడ పెడతాను. వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి.